అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తే కాలే, రామాయణం రాముడు విగ్రహ ప్రతిష్ట కానేలే, రాముడు కొలువే తీరలే, రాముడి పట్టాభిషేకం కానేలేదు. కానీ నెల రోజుల ముందు అక్షంతలు పంపించారు. ఇది మనకు శుభమాని అడుగు. ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ కక్కుర్తి పడ్డదట. అయోధ్యల బాలరాముల వారి గుడి పురాగా పూర్తి కాకముందే దేవుణ్ణి పెట్టక ముందే అక్షంతలు తెప్పించి అందరికి వంచింది. ఇట్లా వంచుడు అస్సలు మంచిది కాదు అన్న తరీకలు అనుకొచ్చుండు. అయ్యా ఆది శ్రీనివాస్ సార్ గారు, అప్పుడెప్పుడో బాలరాముని ప్రతిష్ట జరిగే, దేశంలో ఉన్న శానా ఇండ్లకు అక్షంతలు తీర్థ ప్రసాదాలు కూడా చేరే. ఈ ముచ్చట అప్పుడు ఎరుకుండి కూడా మీరు ఎందుకు సప్పుడు చేయలేదు? ఇప్పుడే ఎందుకు ఈ ముచ్చట ముంగటేసుకురు? బీజేపీలు ఎన్నికల కోసమే ఎత్తుగడ చేసి అక్షంతలతోని పబ్లిసిటీ చేసుకుంటే మరి అవే అక్షంతలను అడ్డం పెట్టుకుని ఇలా మీరు చేస్తున్నది ఏంది సారు? ఏమో పోన్రి, మీ లీడర్లు సత్యాలను అసత్యాలు చేస్తారు, అబద్ధాలను నిజాలు చేస్తారు. తిమ్మిని బమ్మిని చేసుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుడు ఒక మీ రాజకీయం లీడర్లతోనే అవుతుంది. అయినా రాముల వారి మీద కాదు సారు, మీరు రైతుల మీద కాయసు పెట్టుర్రి.